ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార్ మురళిలో బాబా చెప్పారు. సాకార్ మురళి డేట్ 5/8/22. बाबा कहता है मीठे बच्चे, समय बहुत थोड़ा है, इसलिए रूहानी धंधा करो. सबसे अच्छा धंधा है बाप और वर्षे को याद करना. బాకీ సబ్ ఖోటే దందా హై. అంటే బాబా చెప్తారు ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది, అందువల్ల ఆత్మిక జాబ్ చేయాలి. అన్నిటికంటే మంచి పని ఏమంటే తండ్రి మరి ఆస్తి తలపు చేస్తూ ఉండేది. మిగతాని ఖోటా పని, ఏమీ లాయకు లేని పని మీద ప్రశ్న అడుగుతారు బాబా. तुम बच्चों के अंदर कौन सी उत्कंठता होनी चाहिए? బాగా చెప్తారు మీ లోపల ఏం ఉత్కంఠ ఉండాలి అంటే చాలా ఇంట్రెస్ట్. उत्तर कैसे भी हम बिगड़ी हुई आत्माओं को सुधारें, सभी को दुख से छुड़ाकर 21 जन्मों के लिए सुख का रास्ता बतावे, सबको बाप का सच्चा सच्चा परिचय दे. ये उत्कंठा तुम बच्चों में होनी चाहिए. అంటే మనకు ఏం మనసులో ఉండాలంటే ఎట్లా అందరు చెడిపోయిన ఆత్మలందరినీ సరిచేసేది, ఎట్లా అందరినీ దుఃఖం నుంచి విడిపించి 21 జన్మాని కోసం సుఖాన్ని దారి చూపించేది, అందరికీ తండ్రిది సత్యమైన పరిచయం ఎట్లా ఇచ్చేది. ఈ ఉత్కంఠ అందరు బిడ్డల లోపల ఉండాలి, అందరూ ఈ పని చేయాలి. గీత భోలానాథ్ సే నిరాలా అనే పాట. అంటే చెడిపోయిందంతా సరిచేసేవాళ్ళు భోలానాథ్. ఓం శాంతి. భోలానాథ్ बच्चों को ओम शांति का अर्थ भी समझाते हैं, खुद भी कहते हैं ओम शांति, तो बच्चे भी कहते हैं ओम शांति. ये अपना परिचय देना होता है कि हम आत्मा शांति स्वरूप शांति धाम के रहने वाले, हमारा बाप भी वहाँ रहने वाले. అంటే భోలానాథ్ తండ్రి బిడ్డలకు ఓం శాంతిది అర్థం చెప్తారు, స్వయం కూడా ఓం శాంతిని చెప్తారు. మనం కూడా బిడ్డలు ఓం శాంతి చెప్తాం. అంటే ఓం శాంతి అంటే మన పరిచయం ఇచ్చే దీని అర్థం. ఏమీ నీ పరిచయం, నేను ఆత్మ శాంతి స్వరూప్ శాంతిధామ్ నివాసి అట్లానే. మన తండ్రి కూడా అక్కడే ఉండేవాళ్ళు, మనం కూడా అక్కడే ఉండేవాళ్ళు. భక్తి మార్గ में बाबा बाबा कहते, बल मनुष्य गाते हैं परंतु है रावण मत पर. భక్తి మార్గంలో కూడా శివబాబాని తండ్రిని చెప్తారు కానీ మనుషులు రావణ్ మత అనుసారంగా నడుచుకుంటున్నారు. రావణ్ మతం మనిషిని చెడిపేసింది. తండ్రి వచ్చి చెడిపోయిన వాళ్ళందరినీ సరి చేస్తారు. రావణ్ కూడా ఒకరే, రామ కూడా ఒకరే. 5 వికారాలు అన్నీ చేరి రావణ్ని చెప్తాం. రావణ్ తన రాజ్యాన్ని స్థాపన చేస్తాడు. ఎక్కడ అందరిని కూర్చోపెడతారు, శోకవాటికాలు కూర్చోపెడతారు. అంటే దుఃఖాన్ని చెట్టు కింద కూర్చోపెడతాడు. అందరినీ చెడిపేస్తాడు రావణ్. శివబాబా అందరినీ సరి చేస్తారు. रावण को मनुष्य नहीं कहा जाता है, परंतु दिखाते हैं 5 विकार पुरुष में, 5 विकार स्त्री में. रावण राज्य में दोनों में विकार है. అంటే రావణ్ ఒక మనిషి కాదు కానీ వికారాలు చూపిస్తారు. 5 వికారాలు పురుషులు, 5 వికారాలు స్త్రీలో. రావణ్ తన రాజ్యాన్ని అంటే రావణ్ రాజ్యంలో స్త్రీ పురుష అందరూ వికారీలే అవుతారు. तुम जानते हो 5 विकार हमारे में भी थे, अभी हम श्रीमत पर निर्विकारी बन जाते हैं. మీకు తెలుసు మొదట్లో మన అందరిలో కూడా 5 వికారాలు ఉండింది. అయితే ఇప్పుడు శ్రీమత్ అనుసారంగా మనం నిర్వికారి అవుతూ ఉన్నాం. శ్రీమత్లో నడుచుకొని
నిర్వికారి అవుతూ ఉన్నాం. ఇప్పుడు చెడిపోయిందంతా సరి చేస్తూ ఉన్నాం. तो जैसे बाप सबकी बिगड़ी बनाते हैं, बच्चों में भी यही उत्कंठा रहनी चाहिए कि कैसे हम बिगड़ी को बनावे. सब मनुष्य मात्र एक दो की बिगाड़ते रहते हैं. అంటే తండ్రి అందరూ చెడిపోయిన ఆత్మలందరినీ సరి చేస్తారు. బిడ్డలు కూడా అదే ఉత్కంఠ ఉండాలి. ఏ విధంగా మనం చెడిపోయిన దాన్ని సరి చేసేది. మనుషులందరిలో పరస్పరంగా ఈ వికారాల నుంచి చెడుపుతూ ఉన్నారు. ఒకరినొకరు చెడిపేస్తూ ఉన్నారు. बिगड़ी को सुधारने वाला एक बाप ही है. तो जैसे तुम सुधरे हो वैसे लगन लगी रहे कि कैसे जाकर के दुखी आत्माओं की सहायता करें. बाप की जो उत्कंठा है वह सपूत बच्चे ही पूरा कर सकते हैं. అంటే బాబా చెప్తారు, ఇట్లా మనం బాగా అయిపోయినాం, ఇదే లగన్ ఉండింది, అట్లా వేరే వాళ్ళని కూడా దుఃఖం నుంచి విడిపించే సహాయత చేయాలి. అందరూ దుఃఖంగా ఉన్నారు. బాబా లోపల ఈ ఉత్కంఠ ఉంది. అందరూ బాగా అయిపోవాలి, సుఖంగా కావాలి, చెడిపోయిందంతా సరి చేయాలి. అయితే బాబాది ఉత్కంఠ ఎవరు పూర్తి చేస్తారంటే మంచి బిడ్డలు बाबा आशना पूर्ति चेस्तारू. बच्चों की बुद्धि में उत्कंठा रहनी चाहिए कि कैसे किसी की बिगड़ी को बनावे. బిడ్డలు బుద్ధిలో కూడా ఎప్పుడు ఉండాలి ఉత్కంఠ. నేను ఎట్లా పోయి అందరిని సరి చేసేది అట్లా అని. मित्र संबंधियों को भी समझाना है, तो उनको भी रास्ता बताएं. दुखी जीव आत्माओं को 21 जन्मों के लिए सुखी बनाए, फिर भी हमारे भाई बहन हैं, बहुत दुखी अशांति है ना. అంటే బాబా చెప్తారు, మిత్ర సంబంధులు కూడా మనం చెప్పాలి, దారి చూపించాలి. అందరూ దుఃఖీ జీవాత్మలు అయిపోయినారు. వాళ్ళని 21 జన్మాని కోసం సదా సుఖంగా ఎట్లా చేసేది. అందరూ మన సహోదరులు కదా, పాపం ఎంత దుఃఖంగా ఉన్నారు. हम तो बाप से वर्षा ले रहे हैं, तो क्या लाना चाहिए कि कैसे जाकर किसको समझाए, भाषण करे. మనమేమో బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటూ ఉన్నాం. మనకు ఇదే విచారం ఉండాలి, ఏ విధంగా పోయి అందరికీ చెప్పాలి, భాషణ చేసేది. घर घर जाए, मंदिर में जाए, बाप मत देते हैं, मंदिरों में भी बहुत सर्विस कर सकते. ఇంటింటికి పోయేసి కూడా ఈ సందేశం ఇవ్వాలి, దేవాలయంలో పోయి సందేశం ఇవ్వాలి. తండ్రి మనకు డైరెక్షన్ ఇస్తారు, మందిర్లో బాగా సర్వీస్ చేయొచ్చు అట్లా అని. बहुत भक्त है, अंधश्रद्धा से शिव के मंदिर में बहुत जाते हैं, अंदर में कोई ना कोई आश रख कर जाते हैं. ये नहीं समझते हैं कि शिव हमारा बाप है, उनकी इतनी जो महिमा करते हैं तो ज़रूर कुछ करके गए होंगे ना. शिव के मंदिर में क्यों जाते हैं అంటే పాపం భక్త ఆత్మలు అంధశ్రద్ధతో శివాలయం పోదారు. ఎన్ని శివాలయంలో అన్ని చోటికి పోదారు, లోపల ఏదో ఒక ఆశ పెట్టుకొని పోదారు. అయితే వాళ్ళకి ఇది తెలీదు, ఆ పరమాత్మ శివుడే మన తండ్రి అట్లా అని. వాళ్ళ మహిమ ఎంత ఉంది పరమాత్మది. అయితే ఏదో మంచి పని చేసి పోయినారు, అది తెలీదు వాళ్ళకి. సో శివాలయంకి ఎందుకు పోదారు, అమర్నాథ్ యాత్ర కూడా ఎందుకు పోదారు. చాలామంది యాత్రికుల్ని మరి సన్యాసులు కూడా పిలుచుకొని పోదారు. సో ఇది భక్తి మార్గాన్ని పని యాత్రలో పిలుచుకొని పోయేది. అయితే దాని నుంచి ఎవరికి ఏమి సరికాదు, ఎవరు పరివర్తన కాదు, సుఖం దొరకదు. భోలానాథ్ తండ్రి వచ్చినారు, చెడిపోయిన దానంతా సరి చేశాను.
శివ బాబా విశ్వ రచయిత అయినారు. అంటే మాలిక్ ఖుద్ స్వయమే మాలిక్ అయ్యలేదు, మాలిక్ మనం అవుతాం విశ్వానికి. అయితే అతి శ్రేష్ఠ పరమాత్మ వాళ్ళ దగ్గర ఉండి మనకు ఆస్తి దొరుకుతుంది. तो तुमको दिल में आना चाहिए कि कैसे हम भाई बहनों को रास्ता बताए. किसको दुखी रोगी देखा जाता नहीं. तो देखने में तो आता है ना. तो बाप कहते हैं अभी हम तुमको ऐसा सुखी बनाते हैं जो आधा कल्प के लिए कोई रोग नहीं होगा. అంటే మన సహోదరులకు అందరికీ దారి చూపించాలని మనసులో రావాలి కదా. ఎంతమంది దుఃఖంగా రోగిగా ఉన్నారు పాపం, కనిపిస్తుంది కదా. తండ్రి చెప్తారు, నేను వచ్చినాను మీ అందరినీ ఎట్లా సుఖంగా చేశానికంటే అర్ధకల్పానికి కోసం ఏ ప్రకారమైన రోగాలు ఉండదు, अंत सुखंग उंटुंदी माने. तो तुम बच्चों को औरों को भी सुखधाम का रास्ता बताना है. మరి మనం అందరికి కూడా సుఖధామ్కు దారి చూపించాలి. सर्विस की उत्कंठा वाली एक जगह रह नहीं सकते हैं. समझेंगे हम भी जाकर किसको सुखधाम का रास्ता बताए. సర్వీస్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకే చోట్ల ఉండరు, అందరి దగ్గర పోయేసి దారి చూపిస్తారు. సుఖధాం దారి మనసులో వస్తూ ఉంటుంది, అందరికీ దారి చూపించాలని. బాబాతో बहुत ललकार करते हैं. अविनाशी ज्ञान रत्नों की पूरी धारणा होंगी तो बहुतों का कल्याण कर सकते हैं. బాబా ఏమో ఎంత మనకు ఫోర్స్ ఇస్తారు. అవినాశి జ్ఞాన రత్నాల్ని పూర్తిగా ధారణ చేసుకుంటే సర్వాత్మల కళ్యాణం కూడా మనం చేయొచ్చు. इस राज्य की स्थापना में पैसे की दरकार नहीं रहती है. वो लोग तो आपस में ही लड़ते झगड़ते रहते हैं रावण की मत पर. हम रावण से राज्य छीनते हैं. राम राज्य राम द्वारा ही मिलता है. అంటే వాస్తవంగా ఈ రాజ్య స్థాపన కోసం ఏమీ డబ్బులది అవసరం లేదు. లౌకికంలో వాళ్ళు ఎంత పరస్పరంగా జగడాలు వేసుకుంటారు రావణ్ మత అనుసారంగా. రావణ్ దగ్గర ఉండి రాజ్యాన్ని మనం తీసుకుంటాం. రామరాజ్యం రామ ద్వారానే మనకు దొరుకుతుంది. అంటే శివబాబా రామ. సత్యయుగంలో రామరాజ్యం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కలియుగంలో రావణ్ రాజ్యం. రామరాజ్యం ఎక్కడి నుంచి వచ్చేది? ఏతో రావణ్ రాజ్యం హైనా సబ్ దుఃఖీ హై. ఇప్పుడు రావణ్ రాజ్యం, అందరూ దుఃఖంగా ఉన్నారు. ఏ బాత్ తుమ్ సభీకో సమజా సక్తే. ఈ మాట అందరికీ మనం చెప్పచ్చు. రావణ్ రాజ్యంలో అందరూ ఎట్లా దుఃఖంగా ఉన్నారు. पहले उन्हें समझाना है जो गरीब है, व्यापारी है. बाकी बड़े आदमी तो कहते हैं कि हमको फुर्सत नहीं है, हम बिज़ी है. समझते हम भारत को स्वर्ग बना रहे हैं, प्लान करते रहते हैं. అంటే బావ చెప్తారు, చాలా పేదవాళ్ళకు వ్యాపారీలు అందరికీ చెప్పాలి. చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, మినిస్టర్లు, వాళ్ళు చెప్తారు మాకు టైమే లేదు, మేము చాలా బిజీగా ఉన్నాం. వాళ్ళు అనుకుంటారు వాళ్ళే భారత్ని స్వర్గం చేసే ప్లాన్ వేస్తారు. అట్లా ఏమేమో ప్లాన్ చేసుకుంటారు, అనుకుంటారు స్వర్గం చేస్తాను. లేకిన్ తుమ్ జాన్తే హో శివ బాబా బిగర్ కోయి స్వర్గ బనా नहीं सकते. అయితే మీకు తెలుసు శివ బాబాని స్వర్గ స్థాపన చేసే సాధ్యం బాబా తప్ప వేరు ఎవరు स्वर्ग स्थापना చేసానికి కాదు. अभी टाइम बाकी थोड़ा है. राम राज्य स्थापन करने में
ढीला नहीं करनी है. బాగా చెప్తారు. టైం ఇప్పుడు చాలా తక్కువ ఉంది. అందువల్ల రామరాజ్య స్థాపన చేసానికి లూజ్గా కాకూడదు, చాలా బిజీగా ఉండాలి, చప్పగా ఉండకూడదు. रात दिन पूर्णा रहना चाहिए. कैसे किसको दुख से छुड़ाए, बच्चों को ये दिल में आना चाहिए. कैसे भाई बहनों को रास्ता बताए. బాగా చెప్తారు. రాత్రి పగలు ఇదే విచారం ఉండాలి. ఎట్లా పోయి మనం దుఃఖంగా ఉంటే వాళ్ళని విడిపించేది అట్లా అని బిడ్డలకు మనసులో రావలేదు. పాపం మన సహోదరులు వాళ్ళకి ఎట్లా దారి చూపించేది, దుఃఖంగా ఉండే వాళ్ళని సుఖంగా ఎట్లా చేసేది. అభి సబ్ రావణ్కి మత్ పర్ హై. ఇప్పుడు పాపం అందరూ రావణ్ మత అనుసారంగా ఉన్నారు. बाप तो बाप है जो बच्चों को आकर वर्षा देते. మన తండ్రి ఏమో తండ్రి కదా, వచ్చి బిడ్డలకు ఆస్తి ఇస్తారు. मनुष्य कोर्ट में जाकर कहते हैं ईश्वर को हाजिर नाजिर जान सच कहता है. परंतु अगर वो सर्वव्यापी है तो फिर प्रार्थना किसकी करते हैं, उसको कुछ भी पता नहीं. बाप बार बार समझाते हैं मित्र संबंधियों को जगाओ. అంటే మనుషులు కోర్టులో చెప్తారు, నేను ఈశ్వరుని నా కంటి ముందు చూసుకొని సత్యంగా చెప్తాను అట్లా. వాస్తవంగా ఈశ్వరు సర్వవ్యాపిగా సర్వవ్యాపిగా ఉంటే ప్రార్థన ఎందుకు చేయాలి? వాళ్ళకి ఇది కూడా తెలియదు. అందువల్ల బాబా మనకు గడి చెప్తారు, మిత్ర సంబంధులందరికీ పోయి చెప్పండి పరమాత్మ ఎవరు, ఏం చేస్తున్నారు అట్లా అని అందరికీ చెప్పాలి. तुम बच्चों को बड़ा मीठा बनना है. क्रोध का अंश भी न हो, परंतु सब बच्चे तो ऐसा बन नहीं सकते हैं. బాగా చెప్తారు, బిడ్డలు చాలా మధురంగా ఉండాలి, కోపాని అంశం మాత్రం కూడా ఉండకూడదు. అయితే అందరు బిడ్డలు అట్లా ఉంటారా? తక్కువ మంది. बहुत बच्चे हैं जिनको माया एकदम नाक से पकड़ लेती है. कितना भी समझाओ तो भी सुनते ही नहीं हैं. बाबा చెప్తారు, बाप भी समझते हैं शायद टाइम लगेगा. చాలామంది బిడ్డల్ని మాయ ఒకేసారి ముక్కు పట్టుకునేసి ఎంతైనా వాళ్ళకి చెప్పండి, వాళ్ళు వినరు. తండ్రి కూడా చెప్తారు ఇంకా కొంచెం టైం ఉందో ఏమో అట్లా అని. जब सब अच्छी रीति बाप की सर्विस में कर लग जाए शौक भी होना चाहिए ना. అంటే టైం కొంచెం ఉంది, అందరూ బాబా సర్వీస్లో ఉండేదాన్ని ఇంట్రెస్ట్ కూడా కావాలి కదా. పోయి అందరికీ చెప్పాలి, తండ్రి పరిచయం ఇవ్వాలి. బాబా మనకు సర్వీస్లో పంపిస్తారు, మనం పోయి వేరే వాళ్ళకి కళ్యాణం చేయాలి కదా, అట్లా అని ఇంట్రెస్ట్ కావాలి. परंतु बोलते नहीं. बच्चों का धंधा ही है सच्ची गीता सुनाना. అయితే బిడ్డలు ఏం వేరే వాళ్ళకి పోయి సర్వీస్ చేయాలి కదా, చేయరు. బిడ్డలు పనే ఇది, సత్యమైన గీత వినిపించేది అందరికీ. అక్షర్ హీ దో హై, అలఫ్ और బే. అంటే మనం అందరికీ చెప్పేది రెండే అక్షరాలు. ఒకటి అలఫ్ అంటే శివబాబా పరిచయం, ఇంకొకటి ఆస్తి పరిచయం, రాజ్యం స్థాపన అయ్యే మాట. ఇది పోయి అందరికి చెప్పాలి. बाबा ने अच्छी तरह युक्ति समझाई है. पहली बात ही है कि परमपिता परमात्मा से आपका संबंध क्या है. नीचे में प्रजापिता ब्रह्मा कुमारी नाम लिखा हुआ है. बाबा बहुत नया तरीका बहुत सहज तरीका बताते हैं. అంటే బాబా మనకు ఈజీగా మెథడ్ నేర్పిస్తారు సర్వీస్ చేశాను. మొదట్లో అడగాలి, పరంపిత పరమాత్మ దగ్గర మీకు ఏం సంబంధం ఉంది అట్లా. తర్వాత ప్రజాపిత బ్రహ్మ కుమారి కింద రాసింది కదా, దాని రహస్యం ఏం.
ఇదంతా మనం బాగా విచారం చేసి చెప్పాలి అందరికీ. బాబా ఇంత కొత్త మెథడ్లో, సహజ మెథడ్లో మనకు నేర్పిస్తారు సర్వీస్ చేసానికి. బాబాకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా బోర్డులో చేయాలి అట్లా అని, బోర్డులో ఏమేమి వేయాలని కూడా మనకు నేర్పిస్తారు. బాబా డైరెక్షన్స్ ఇస్తారు మనకు. बाप को कहते हैं कि रहम दिल ब्लिसफुल, तो बच्चों को भी बाप समान रहम दिल बनना है. తండ్రి గురించి చెప్తారు కదా, దయాసాగర్, ఆనంద సాగర్. సో బిడ్డలు కూడా తండ్రి సమానం దయా హృదయం ఉండే వాళ్ళు కావాలి. మనకు దయా ఉండాలి అందరి పైన. तो इन चित्रों में तो बहुत बड़ा खजाना है. స్వర్గ के मालिक बनने की इसमें युक्ति है. బాబా చెప్తారు ఈ చిత్రాల్లో ఏమో చాలా పెద్ద ఖజానా ఉంది. స్వర్గానికి మాలిక్గా చేసే యుక్తి దీంట్లో ఉంది. बाप तो बहुत युक्तियाँ निकालते रहते. कल्प पहले भी निकाली थी और अभी भी निकालनी है. బాబా చెప్తారు శివబాబా మనకు చాలా యుక్తి నేర్పిస్తారు. దీంట్లోనే ఈ చిత్రాల్లో స్వర్గానికి మాలిక్ అయ్యే యుక్తి ఉంది. బాబాను యుక్తి చెప్తారు. కల్పం ముందు ఏమేమి యుక్తి నేర్పించినారు అదే ప్రకారమైన యుక్తి ఇప్పుడు కూడా. तो मनुष्यों को टच होगा कि ये बात तो बड़ी अच्छी है, बाप से ज़रूर वर्षा मिलेगा. మనుషులకు ఇది టచింగ్ కూడా వస్తుంది. వీళ్ళు ఏం చెప్తారో ఇది అంతా చాలా బాగుంది ఎట్లా అని. తండ్రి వచ్చినారు, తండ్రి దగ్గర ఉండి గ్యారంటీ ఆస్తి దొరుకుతుందా లేదా. तो ये भी लिख दो, स्वर्ग के वर्षे की तुम हकदार हो. బోర్డులో ఇది కూడా రాయాలి, స్వర్గాని ఆస్తికు మీరు హక్కుదారు అయినారు అట్లా అని. आकर के समझो, बहुत सहज बात है. सिर्फ बोर्ड बनाकर अच्छी जगह पर लगाना है. 10-20 स्थानों पर बोर्ड लगाओ. ये एडवर्टाइजमेंट भी डाल सकते हैं. हमारी जो पिछड़े हुए बच्चे होंगे उनको ये अक्षर लगेगा. అంటే బాబా చెప్తారు బోర్డులో పెద్దగా ముఖ్య మాటలు రాసి 10-20 స్థానంలో వేసేయండి బోర్డు. అది అడ్వర్టైజ్మెంట్ చూసి ఎవరందరూ బాబా బిడ్డ కల్పం ముందు వచ్చినారు వాళ్ళకు టచ్ అవుతుంది, వాళ్ళు వచ్చేస్తారు. ఈ అక్షరాలంతా వాళ్ళకి చాలా బాగుంటుంది. బాబా బోర్డులో ఏమేమి రాయని చెప్పినారు అదంతా రాయాలి. परमात्मा आस्ति मी जन्मसिद्ध अधिकारन रायल. कहेंगे पता तो निकाले. ये क्या समझते బాబా చెప్తారు ఏం వాళ్ళకి అర్థమైంది వచ్చి తెలుసుకుంటా. ये भी लिखा हुआ हो कि इस पहेली को समझने से तुम मुक्ति जीवन मुक्ति को पा सकते 1 సెకండ్ में. మళ్ళీ ఇది కూడా రాయాలి. మన ఎవరు అని తెలుసుకుంటే మనకు ముక్తి జీవన్ ముక్తి ఆస్తి దొరుకుతుంది 1 సెకండ్లో. बाप कहते हैं अगर अपनी जीवन बनानी है तो सर्विस करो. బాబా చెప్తారు మీ జీవనం బాగా చేసుకోవాలంటే సర్వీస్ చేయండి. सागर पास आकर रिफ्रेश हो, फिर सर्विस करनी है. सागर దగ్గర వచ్చి రిఫ్రెష్ అయ్యేసి మళ్ళీ సర్వీస్ చేయాలి. भक्ति मार्ग में तो आधा कल्प धक्के खाए. यहाँ तो 1 सेकंड में बाप को जान बाप से वर्षा पाना है. బాబా చెప్తారు భక్తి మార్గంలో అర్ధకల్ప మీరు ఎంత కష్టపడినారు. ఇక్కడ 1 సెకండ్ తండ్రిని తెలుసుకున్న వెంటనే ఆస్తి దొరుకుతుందా లేదా, ఆస్తి తీసుకోవాలి. బాకీ వానప్రస్థ అవస్థ. బాకీ ఇప్పుడు అందరికీ వానప్రస్థ అవస్థ. మౌత్ సామ్నే ఖడా హై. వినాశం కూడా మన కంటి ముందు ఉంది. సబ్సే అచ్చా దందా ఏ హై అంటే అన్నిటికంటే మంచి పని తండ్రి పరిచయం అందరికీ ఇచ్చేది.
बाकी जो भी मनुष्य धंधा करते हैं वो खोटे हैं. మిగతా అన్ని పని ఏ మనుషులు చేస్తారు అదంతా ఖోటే. అంటే లాస్ట్లో అది పనికి రాదు, ఈ ఒక్క పనియే పనికి వస్తుంది. तो एक धंधा सिर्फ करना, बाप और वर्षे को याद करना. బస్ ఈ ఒక్క పని అందరికీ కూడా నేర్పించాలి. తండ్రి మరి ఆస్తి తలంపు చేయండి. దీంట్లోనే చాలా లాభం ఉంది. कॉलेज में जाकर प्रिंसिपल को समझाओ तो पढ़ने वाले भी समझे. तुम कितनी सहज वर्षा ले रहे हो. जितना हो सके बाप को याद करो. अच्छा అంటే కాలేజీలో కూడా ప్రిన్సిపాల్కు చెప్పాలి, చదివే వాళ్ళు ఏం ఇదని అర్థం చేసుకోవాలి అట్లా అని. సో ఎంత సహజం మన ఆస్తి తీసుకుంటుంది. అయితే ఎంత సాధ్యమో అంత బాబా తలంపు చేస్తూ ఉండాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. మరి ధారణ కోసం ముఖ్య సార్, बहुत बहुत मीठा बनना है, क्रोध का अंश भी निकाल देना है, बाप समान रहम दिल बन सर्विस पर तत्पर रहना है. బాబు చెప్తారు చాలా చాలా మధురంగా ఉండాలి, కోపాని అంశం కూడా తీసేయాలి, మనలో ఉండకూడదు. తండ్రి సమానం దయా హృదయం పెట్టుకొని సర్వీస్లో బిజీగా ఉండాలి. మరి सेकंड पॉइंट, मौत सामने खड़ा है, वानप्रस्थ अवस्था है, इसलिए बाप को और वर्षे को याद करना है. भारत को राम राज्य बनाने की सेवा में अपना सब कुछ सफल करना है. అంటే ఇప్పుడు వినాశం మన కంటి ముందు ఉంది, అందరిది వానప్రస్థ అవస్థ. అందుకే తండ్రి మరి ఆస్తి తలంపు చేస్తూ ఉండాలి. భారత్ని రామరాజ్యం చేసే దాంట్లో ఈ సేవలో మన అన్ని సఫల్ చేసుకోవాలి. బాబా సేవ అర్థాన్ని యూజ్ చేయాలి. మరి वरदान, देह अभिमान के अंश मात्र की भी बलि चढ़ाने वाले महाबलवान भाव. देह అభిమానాన్ని అంశ మాత్రం కూడా బలి ఇచ్చేవాళ్ళు महाबलवान भव. सबसे बड़ी कमज़ोरी है देहाभिमान. देहाभिमान का सूक्ष्म अंश बहुत बड़ा है. देहाभिमान की बलि चढ़ाना अर्थात अंश और वंश सहित समर्पित होना है. ऐसे बलि चढ़ाने वाले महाबलवान बनते. यदि देहाभिमान का कोई भी अंश छिपा कर रख लिया, अभिमान को ही स्वमान समझ लिया, तो उसमें अल्पकाल का विजयी बल दिखाई देगा, लेकिन बहुत काल की हार समाई हुई है. బాగా చెప్తారు, దేహాభిమానం చాలా పెద్ద వీక్నెస్. దేహాభిమానం చాలా సూక్ష్మ వంశం కూడా దానిది పెద్దగా ఉంది, చాలా పెద్ద వంశం దాని దేహాభిమానం. సో దేహాభిమానాన్ని బలి ఇచ్చేది చాలా పెద్ద బలి. అంటే అంశ మరి వంశ సహితంగా దేహాభిమానాన్ని సమర్పించేసేయాలి బాబా. तो ఇట్లా బలి ఇచ్చే వాళ్ళే మహాబలవాన్ అవుతారు. ఒకవేళ మనకు దేహాభిమానం ఉంది, దాని అంశం కొంచెం దాక్కుని ఉంది లోపల, అభిమానాన్ని స్వమాన అనుకునేస్తారు. అంటే అల్పకాల విజయము ఉంటుంది, కానీ దాంట్లో సదాకాలాన్ని ఓడిపోయే మాట ఉంది. మరి స్లోగన్, ఇచ్చా नहीं थी लेकिन अच्छा लगा, ये भी జీవన్ బంధన్ స్థితి హై. బాబు చెప్తారు, ఏదైనా ఒక విషయంలో నాకేం కోరికనే లేదు, అయితే అది బాగుంది అట్లా అని అనుకునేది కూడా జీవన్ బంధన్ స్థితి అయిపోతుంది. బాగుంది అని అనుకుంటే కూడా బంధన్ అయిపోతుంది.
అందుకే కోరికలు లేకుండా ఉండాలి. ఆ కోరికలు లేదు అనుకుంటారు, అయితే బాగుంది అని అనుకునేది కూడా మంచిది కాదు. ఓం శాంతి. ओम शांति। मातेश्वरी जी के मम्मा యొక్క महावाक्याలు इस अविनाशी ज्ञान को परमात्मा ज्ञान कहते हैं। इस ज्ञान का मतलब है जीते जी मर जाना। इसलिए कोटों में कोई विरला ये ज्ञान लेने की हिम्मत रखते हैं। ఈ యొక్క అవినాశి జ్ఞానాన్ని పరమాత్మ జ్ఞానము అని చెప్తారు. ఈ జ్ఞానము సారం ఏమిటి అంటే మనం జీవించి ఉంటూ కూడా చనిపోవాలి. అందుకే కోటిలో కొందరు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందే, జ్ఞానంలో నడుచుకునే ధైర్యము వాళ్ళకే, కొంతమందికే ఉంటుంది. ये तो हम जानते हैं कि ये ज्ञान प्रैक्टिकल जीवन बनता है। మనకి తెలిసింది ఈ జ్ఞానము ప్రాక్టికల్ జీవనంలో తీసుకురావచ్చు. हम जो सुनते हैं वो प्रैक्टिकल में बनते हैं। ऐसे ज्ञान कोई साधु संत महात्मा दे नहीं सकते। ఇక్కడ మనం ఏదైతే చెప్తామో ఇది ప్రాక్టికల్గా చేయవచ్చు. ఇటువంటి జ్ఞానాన్ని ఏ సాధువులు, సన్యాసీలు, మహాత్ములు ఇవ్వలేరు. वो लोग ऐसे नहीं कहेंगे मनमना भव, अब यह फरमान सिर्फ परमात्मा ही कर सकते हैं. వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా చెప్పలేరు మన్మనా భవ అనని. ఈ యొక్క ఆజ్ఞ, మన్మనాభవ యొక్క ఆజ్ఞ కేవలం పరమాత్ముడే ఇవ్వగలుగుతారు. మన్మనాభవ కా అర్థ హై మేరే సాత్ యోగ్ లగావో. మన్మనాభవ అంటే అర్థం ఏమిటి అంటే తండ్రి జతలో యోగాన్ని జోడించండి. అగర్ మేరే సాత్ యోగ్ లగాయేంగే తో మై తుమ్హే పాపం సే ముక్త కర్ వైకుంఠకి బాద్షాహి దూంగా. ఒకవేళ మనకి తండ్రి జతలో యోగం ఉంటే మన పాపాల నుంచి విముక్తి చేసి వైకుంఠ రాధ్యభాగ్యం మనకి ఇస్తారు. వహా తుమ్ చల్కర్ రాధ్య కరేగా, ఇస్లియే ఇస్ జ్ఞాన్ కో రాజాओं का రాజా कहते हैं. అక్కడ మనం వెళ్ళి రాధ్యం చేస్తాము. అందుకే ఈ జ్ఞానాన్ని రాజులకే రాజు అని చెప్తారు. అవి ఏ జ్ఞాన్ లేనా బహుత్ మహంగా సౌదా హై. ఈ జ్ఞానాన్ని పొందేది అంటే ఇది చాలా ఖరీదైన వ్యాపారమైంది. జ్ఞాన్ లేనా అర్థాత్ ఏక్ హీ దక్ సే జీతే జీ మర్ జానా. జ్ఞానాన్ని పొందేది అంటే అర్థం ఏమిటి అంటే ఒక్క దెబ్బకు మనము ఈ పాత ప్రపంచం నుంచి చనిపోవాలి. శాస్త్రం ఆది కా జ్ఞాన్ లేనాతో బిల్కుల్ సస్తా సౌదా హై. శాస్త్రాల జ్ఞానాన్ని పొందేది చాలా చౌక వ్యాపారమైంది. ఉస్మే భీ గడి గడి మర్నా హోగా క్యోంకి ఓ పరమాత్మా కా జ్ఞాన్ నహీ దేతే. అందులో కూడా గడి గడి చనిపోవాల్సిందే, ఎందుకంటే వాళ్ళు పరమాత్మ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఇస్లియే బాబా కేతే హై అభి జో కర్నా హై వో అబ్ కరో ఫిర్ యహ్ వ్యాపార్ నహీ రహేగా. కాబట్టి తండ్రి చెప్తూ ఉన్నారు, ఏమి చేయాలో ఇప్పుడే చేసేయాలా, తిరిగి ఈ వ్యాపారం మళ్ళీ ఉండదు. పరంపిత పరమాత్మకు సచ్చిత్ ఆనంద స్వరూప్ భీ కేతే హై. పరంపిత పరమాత్మను సచ్చిదానంద స్వరూపుడు అని చెప్తారు. పరమాత్మ సత్ క్యోం కేతే హై. పరమాత్ముని సత్యము అనని ఎందుకు చెప్తారు? క్యోంకి వహ అవినాశి ఇమోర్టల్ హై. ఎందుకంటే వాళ్ళు అవినాశి అయినారు. वो कब असत नहीं होता है, अजर अमर है और परमात्मा को चैतन्य स्वरूप भी कहते हैं. పరమాత్మ అవినాశి అయినారు, వాళ్ళు ఎప్పుడూ అసత్యం చెప్పరు. వాళ్ళు అజర్ అమర్ అయినారు, వాళ్ళు ఎప్పుడూ కూడా చైతన్య స్వరూపులు. చైతన్య అర్థ హై పరమాత్మ భీ మన్ బుద్ధి సహిత్ హై. చైతన్యము అంటే అర్థం ఏమిటి అంటే పరమాత్ముడికి కూడా మనస్సు, బుద్ధి ఉంటుంది. उसका నాలెడ్జ్ఫుల్ పీస్ఫుల్ कहते हैं. వాళ్ళకి జ్ఞాన సాగర్లు, శాంతి సాగర్లు అని కూడా చెప్తారు. वो ज्ञान और योग सिखला रहे हैं, इसलिए परमात्मा को చైతన్య भी कहते हैं. వాళ్ళు జ్ఞాన యోగాలు నేర్పిస్తూ ఉన్నారు, అందుకే పరమాత్మనికి చైతన్యులు అని చెప్తారు. భలే वो अजन्म भी है, वो हम आत्मा वो मुफाफिक जन्म नहीं लेते. అయితే వాళ్ళు అజన్మను అయినారు, వాళ్ళు ఆత్మలలాగా జన్మ తీసుకోరు. పరమాత్మకు भी यह नॉलेज
और शांति देने के लिए ब्रह्मा तन का लोन लेना पड़ता है. పరమాత్మకు ఈ జ్ఞానము శాంతినిచ్చే దానికోసం బ్రహ్మ శరీరాల్లోకి రావాల్సి ఉంటుంది, జ్ఞానం ఇచ్చేదానికి రావాల్సి ఉంటుంది. तो वो जब चैतन्य है तभी तो मुख द्वारा हमें ज्ञान योग सिखलाరు. తండ్రి చైతన్యులు కదా, అందుకే బ్రహ్మ నోటి ద్వారా మనకి జ్ఞాన యోగాలు నేర్పిస్తూ ఉన్నారు. और फिर परमात्मा को సచ్చిదానంద స్వరూప్ भी कहते हैं. మరియు పరమాత్ముని సచ్చిదానంద స్వరూపులు కూడా చెప్తారు. ఏ సబ్ గుణ పరమాత్మమే భరే హుయే హై. ఈ గుణాలు అన్నీ కూడా పరమాత్మలో ఉన్నాయి. इसलिए परमात्मा को सुख दुख से न्यारा कहते हैं. परमात्मुనికి సుఖ దుఃఖాలకు అతీతము అని చెప్తారు. हम ऐसे नहीं कहेंगे कि परमात्मा कोई दुखदाता है नहीं. మనం ఎప్పుడు ఇట్లా చెప్పము పరమాత్మ దుఃఖదాత అని చెప్పము. वो सदा सुख आनंद का भंडारा है. వాళ్ళు ఎప్పుడు సుఖ ఆనంద భండారం అయినారు. उसके गुण ही सुख आनंद देने वाला है. వాళ్ళ గుణాలే అయినాయి సుఖము ఆనందము ఇచ్చేటటువంటి వారు అయినారు. फिर हम आत्माओं को वो दुख कैसे दे सकते हैं. ఆత్మలు మనం దుఃఖం ఎట్లా ఇవ్వగలుగుతాము. बहुत मनुष्य ऐसे समझ बैठे हैं कि ये जो अनादि बना बनाया सृष्टि ड्रामा चल रहा है. మనుషులు ఇట్లా అనుకుంటూ ఉన్నారు, ఇది అనాదిగా తయారైపోయిన సృష్టి డ్రామా నడుస్తూ ఉన్నది. సారా పరమాత్మ చలా రహా హై. మనుషులు అనుకుంటూ ఉన్నారు అంతా పరమాత్ముడే నడిపిస్తూ ఉన్నారు. ఇస్లియే कहते हैं कि मनुष्य वो कुछ नहीं हाथ करन करावन हार స్వామి సబ్ కుచ్ పరమాత్మ హీ కర్తా. అందుకే మనుషులు అంటారు మా చేతుల్లో ఏమీ లేదు, అంతా చేసేవాడు చేయించేవాడు అంతా పరమాత్మనే అయినారు. सुख दुख दोनों भाग परमात्मा ने ही बनाए. సుఖ దుఃఖాలు రెండు పరమాత్మనే ఇస్తారు అని అంటారు. अब ऐसी बुद्धि वालों को कौन सी बुद्धि कहा जाएगा. అటువంటి బుద్ధి కలిగిన వాళ్ళని ఏ బుద్ధి అని చెప్తారు. पहले पहले उन्हों को ये समझना चाहिए जरूरी है यह अनादि बनी बनाई सृष्टि का खेल ऑटोमेटिक चलता ही रहता है. మొదట వాళ్ళు ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి, ఇది అనాదిగా జరుగుతూ ఉన్న నాటకము, ఇది తయారైనటువంటి సృష్టి, ఈ ఆట ఆటోమేటిక్గా నడుస్తూ ఉన్నది. ఏ భీ कहते हैं कि ये सब कुछ परमात्मा ही करता है. జతలో ఇది కూడా చెప్తారు వాళ్ళు అంతా పరమాత్మనే చేస్తారు. ये जो परमात्मा को करन करावनहार कहते हैं ये नाम फिर कौन सी హస్తికే ఊపర్ పడా హై. మరి పరమాత్ముడు కరణ్ కరావన్హార్ అంటారు, చేసి చేయించేవారు. మరి ఈ పేరు ఎందుకు వచ్చింది వీళ్ళకి? అవి ఇన్ బాతోం కో సమజ్నా హై. ఆటోమేటిక్గా నాటకం నడుస్తూ ఉంది, మరి పరమాత్మకు చేసి చేయించేవాడు అనని ఎందుకంటారు? ఈ విషయం తెలుసుకోవాలి. పహలే తో ఏ సమజ్నా హై సృష్టి కా అనాది నియम है वो तो बना बनाया है. जैसे परमात्मा अनादि है वैसे ये चक्र भी आदि से लेकर अंत तक अनादि అవినాశి బనాయా హై. ఎట్లా మొదట ఈ సృష్టి నియమం గురించి తెలుసుకోవాలి. ఈ సృష్టి నియమము ఇది తయారైపోయింది, ఇది అనాది. ఎట్లా పరమాత్మ అనాదినో ఈ నాటకం కూడా అనాది. ఈ నాటకం ఆది నుంచి అనాది అంతిమం వరకు ఏమంతా జరుగుతూ ఉన్నదో అనాది అవినాశి అయింది. जैसे बीज में अंडरस्टूड वृक्ष का ज्ञान है और वृक्ष में अंडरस्टूड बीज है, दोनों कंबाइंड है, दोनों अविनाशी है. ఎట్లా బీజములో వృక్షము యొక్క జ్ఞానం ఉంటుంది, వృక్షంలో బీజము వస్తూ ఉంటుంది. ఈ రెండు కంబైండ్ ఉంటాయి, ఈ రెండు అవినాశీనే. బాకీ బీజ్ కా క్యా కామ్ హై, బీజ్ బోనా జాడ్ నికల్నా. మరి బీజం యొక్క పని ఏమిటి? బీజం నేలలో నాటితే చెట్టు పుడుతుంది. అగర్ బీజ్ నా బాయా జాయతో వృక్ష ఉత్పన్న నహీ హోతాయి. ఒకవేళ బీజాన్ని భూమిలో వేయలేదు అంటే వృక్షము ఉత్పన్నం కాదు. తో పరమాత్మ भी స్వయం ఈ సారీ సృష్టి కా బీజ రూప్ హై. అదేవిధంగా పరమాత్మ కూడా ఈ సృష్టికి బీజరూప్ అయినారు.
పరమాత్మ కా పార్ట్ హై బీజ్ బోనా. పరమాత్మ యొక్క పాత్ర ఏమిటి అంటే విత్తనాలు నాటేది. परमात्मा कहती है मैं परमात्मा हूँ तब बीज बोता हूँ, नहीं तो बीज और वृक्ष अनादि है. अगर बीज नहीं बोया जाए तो वृक्ष कैसे निकलेगा. ते బీజము వృక్షము అనాదినే. అయితే బీజమే వేయలేదు అంటే భూమిలో వృక్షం ఎట్లా పుడుతుంది. मेरा नाम परमात्मा ही तब है जब मेरा परम कार्य है. భగవంతుడు పరమాత్మ, ఆయన భగవంతుడు ఎట్లా అవుతారు, ఆయన భగవాన్ కార్యం చేసినారు. మేరా సృష్టి వహీ హై జో మై ఖుద్ పాత్రధారి బన్ బీజ్ పోతా హూ. ఈ సృష్టిలో తండ్రి యొక్క పాత్రధారి అయ్యి బీజాలు నాటడమే ఆయన పని. సృష్టికి ఆది भी करता हूँ और अंत भी करता हूँ, मैं కరణధారి బన్ బీజ్ బోతా हूँ. సృష్టి ఆదిలో చేసినారు, అంతిమంలోనూ చేస్తారు. ఆయన చేసేవాడు, చేయించేవాడు. आदि करता हूँ बीज बोने समय, फिर अंत का भी बीज आता है, फिर सारा जड़ बीज की ताकत पड़ लेती है. ఆదిలో బీజం వేస్తారు, అంతిమ సమయంలో మళ్ళీ అదే బీజం వస్తుంది. ఆ బీజానికి వృక్షానికి ఉండే శక్తి అంతా ఉంటుంది. బీజ్ కా मतलब है రచన కర్ణ. బీజం వేసేది అంటే అర్థం ఏమిటి, రచన చేసేది. ఫిర్ ఉన్కి అంత్ కర్ణ, తిరిగి దాని అంతం చేసేది. పురాణి సృష్టి కా అంత్ కర్ణ और నయి సృష్టికి ఆది కర్ణ. పాత సృష్టిని అంతం చేసి కొత్త సృష్టిని తయారు చేసేది. ఇస్కో హీ కేతే హే పరమాత్మ సబ్ కుచ్ కర్తా. ఆయన ఆది చేస్తాడు, అంతం చేస్తాడు. అందుకే మనం మనుషులు అనుకుంటున్నారు పరమాత్మనే సర్వస్వము చేస్తారు అని అనుకుంటారు. అచ్చా, ఓం శాంతి. खिला है मन का चमन हमारे, मिला है माली आप सा. खिला है मन का चमन हमारे, मिला है माली आप सा. प्यारे प्रभु कोई कहाँ हमारा आप सा. खिला है मन का चमन हमारे, मिला है माली आप सा. ज्ञान का है बीज बोया, त्याग की कल में लगाई. ज्ञान का है बीज बोया, त्याग की कल में लगाई. बिखरा है वैराग्य सौरभ, तप की जब बेलें उगाई. बन गया जीवन तपोवन, बागबां मिला है आप सा. प्यारे प्रभु कोई कहाँ हमारा आप सा. खिला है मन का चमन हमारे, मिला है माली आप सा.
पलकों में पलते हैं पाए, प्यार हर संबंध का प्रभु मिलन में है मिला, सौभाग्य परमानंद का। क्यों न गुल गुलजार हो पाके सहारा आपका, प्यारे प्रभु कोई कहा हमारा आपसा। खिला है मन का चमन हमारे, मिला है माली आपसा। कर्म में आई कुशलता, आत्म अनुशासन हुआ। कर्म में आई कुशलता, आत्म अनुशासन हुआ। सेवा की इस साधना से स्वयं पर शासन हुआ। वाह रे तकदीर पाए साथी प्यारा आपसा, प्यारे प्रभु कोई कहा हमारा आपसा। खिला है मन का चमन हमारे, मिला है माली आपसा। खिला है मन का चमन हमारे, मिला है माली आपसा। प्यारे प्रभु कोई कहा हमारा आपसा। खिला है मन का चमन हमारे, मिला है माली आपसा। खिला है मन का चमन हमारे, मिला है माली आपसा। खिला है मन का चमन हमारे, मिला है माली